ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనము ఈ పబ్లిక్ లెక్చర్ సిరీస్ అక్కడ ఫ్యాప్కి ఆడిటోరియంలో నిర్వహించాం. అంటే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసే వాళ్ళని బట్టి ప్లేస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ పబ్లిక్ లెక్చర్ సిరీస్ కొరకు ప్రత్యేకంగా ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఏర్పాటు చేశాం. ఫస్ట్ టైం అయితే చాలామందికి ఇన్విటేషన్ వందల మందికి పంపాను నేను. ఈసారి ఇన్విటేషన్ అంతమందికి పంపలేదు. భవిష్యత్తులో ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపడం అనే కార్యక్రమాన్ని ఆపేసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తాను. అంటే నా ట్విట్టర్ అకౌంట్లో, అలాగే ఫేస్బుక్ అకౌంట్లో, యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తున్నాం. సో ఆ రకంగా దాంతోపాటు ఈ వాట్సాప్ ఛానల్, అందులో అన్ని డీటెయిల్స్ ఇవాళ లొకేషన్తో సహా, కొత్త ప్లేస్ కనుక లొకేషన్తో సహా పోస్ట్ చేశాం. అందువల్ల రెండు పాసిబిలిటీస్. మీరు ఎవరికైనా ఈ పబ్లిక్ లెక్చర్ సిరీస్ గురించి తెలపాలి అనుకుంటే ఆ వాట్సాప్ ఛానల్ లింక్ అయినా షేర్ చేయొచ్చు. ఎవరైనా ఆ లింక్ చేసి ఆ ఛానల్లో చేరచ్చు. అందులో పబ్లిక్ లెక్చర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. లేదు, మీరు క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసుకున్నా కూడా, ఇప్పుడు మీటింగ్ బయట కూడా క్యూఆర్ కోడ్ పేస్ట్ చేశారు, స్కాన్ చేసిన ఆటోమేటిక్గా ఆ ఛానల్లో చేరిపోతారు. ఎందుకంటే స్లోగా పర్సనల్ ఇన్విటేషన్ పంపించడాన్ని తగ్గిస్తూ ఉంటాం. ఎందుకంటే మన ఉద్దేశం కూడా భారీగా జనసందోహమై బహిరంగ సభలే కావాలని లేదు. అంటే కాన్షియస్గా ఉండి వివిధ అంశాలపైన పబ్లిక్ డిబేట్ కోరుకునేవారు, వారికి క్యాటర్ చేయాలనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాం. అంటే వేల మంది రాకూడదానికి కాదు, వస్తే సంతోషమే, కానీ లక్ష్యం అది కాదు. లక్ష్యం ఎక్కువ మందికి చేరడమే కాదు, ఆ నాణ్యత కలిగిన ఆడియన్స్కు చేరాలి, ఒక సమాజంలో ఒక పబ్లిక్ డిబేట్ క్వాలిటీ పెంచాలి, పబ్లిక్ డిస్కోర్స్ క్వాలిటీ పెంచాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించాం. అందువల్ల స్లోగా ఆ ప్రక్రియను కంటిన్యూ చేస్తాం. సో ఈరోజు వై కాస్ట్ సెన్సస్, కులగణనం ఎందుకు, ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు రెండు పార్ట్స్గా మనం ఈ లెక్చర్ని డివైడ్ చేయాలి. ఒకటి, కులగణనం కాస్ట్ సెన్సస్ పట్ల వస్తున్న అభ్యంతరాలు ఏంటి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కేసు వేస్తే ఆ కేసు పైన అఫిడవిట్ దాఖలు చేస్తూ తాము కులగణనానికి వ్యతిరేకము, కాస్ట్ సెన్సస్ సాధ్యం కాదు, దానికి మేము వ్యతిరేకము అని సుప్రీంకోర్టుకే స్పష్టంగా తెలిపింది. సో ఈ అఫిడవిట్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, మహారాష్ట్ర గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం కాదు, మహారాష్ట్రలో గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది, మీరు కేంద్రానికి ఆదేశాలు జారీ చేయండి కులగణనం జరపమని అని. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వటానికి నిరాకరించింది. ఇది పబ్లిక్ పాలసీ, అందులో జోక్యం చేసుకోరాదని కేంద్ర ప్రభుత్వం వాదించింది. అందువల్ల ఆ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, అఫీషియల్గా అఫిడవిట్లో చెప్పిన విషయం ఏంటి అంటే కులగణనం జరపము అని. అందువల్ల ఈ కాస్ట్ సెన్సస్కు ప్రభుత్వం కానీ ఇతరులు కానీ ఏ రకమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, ఆ అభ్యంతరాల హేతుబద్ధత ఏంటి, ఆ అభ్యంతరాలకున్న తార్కిక నిబద్ధత ఏంటి, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ఇట్. ఇది ఒక పార్ట్ ఈ పబ్లిక్ లెక్చర్లో. రెండవ పార్ట్ ఏంటంటే మరి వై కాస్ట్ సెన్సస్, కాస్ట్ సెన్సస్ ఎందుకు. ముందు వై నాట్ అంటున్న వాళ్ళ వాదనలు చెప్పి వై అనే వాదనలు మీ ముందు పెడతారు. సో ఇందులో మొదటిగా మనకు అర్థం కావాల్సింది ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ కాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. ఆ మాటకొస్తే భారతదేశంలోనే ఇలాంటి సామాజిక గణనం, మన దేశంలో కులం ఉంది, అమెరికాలో రేస్ ఉంది, జాతి ఉంది, లాటినోస్, హిస్పానిక్స్, వైట్స్, ఏషియన్ అమెరికన్స్, ఆఫ్రో అమెరికన్స్, లెబనీస్ అమెరికన్స్, సొమాలీ అమెరికన్స్, ఇలా చాలామంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే అమెరికాలో ఇండిజినస్ పాపులేషన్, నేటివ్ అమెరికన్స్ 0.7%.
నార్త్ యూరోప్ నుంచి వచ్చి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువ. ఇప్పటికీ కూడా 55% ఆఫ్ అమెరికన్స్ ఆర్ వైట్ అమెరికన్స్. సో అందువల్ల అక్కడ ఉన్న హిస్పానిక్స్, లాటినోస్, బ్లాక్స్ ఈ రేషియల్ డివిజన్ ఉంది. అందుకే అమెరికాలో కూడా ఈ జాతి గణనం జరుగుతుంది, రేషియల్ కౌంట్ జరుగుతుంది అమెరికాలో కూడా. మన దేశంలో కూడా స్వాతంత్రం వచ్చేంత వరకు కులగణన జరిగింది. చాలామందికి జరగలేదని అనుకుంటారు. స్వాతంత్రం భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వమే 1881లో మొదటిసారి క్యాస్ట్ సెన్సస్ నిర్వహించింది. మొదటిసారి సెన్సస్తో క్యాస్ట్ సెన్సస్ కూడా నిర్వహించింది. 1941 వరకు ఈ కులగణనం బ్రిటిష్ ఇండియాలో కూడా జరిగింది. అఫ్కోర్స్ లక్ష్యం వేరు కావచ్చు, అంటే భారత సమాజాన్ని విభజించి పాలించాలి అనే వలసవాద లక్ష్యంలో భాగంగా సోషల్ ఫాల్ట్ లైన్స్ను అర్థం చేసుకొని ఆ ఫాల్ట్ లైన్స్ను తమ ఇంపీరియలిస్ట్ కొలోనియల్ ప్రాజెక్ట్, సామ్రాజ్యవాద వలసవాద లక్ష్యాలకు ఉపయోగించుకోవడం ఆనాటి బ్రిటిష్ ఇండియా లక్ష్యం. కానీ అదే పనిని ఇప్పుడు చేయాలి అని ఎందుకు అంటున్నాం? మరి ఆ రోజు విభజించు పాలించుకు వాడారు కదా అని ఇప్పుడు ఎందుకు అంటున్నామంటే, ఆ రోజేమో సోషల్ ఫాల్ట్ లైన్స్ను తమ కొలోనియల్ ప్రాజెక్టుగా వాడుకుంటే ఇప్పుడు ఆ సోషల్ ఫాల్ట్ లైన్స్ను బ్రిడ్జ్ చేసి ఆ సామాజిక అంతరాలను అధిగమించి భారతీయ సమాజంలో ఒక సామాజిక న్యాయాన్ని సాధించటానికి ఇది అవసరం అని అంటున్నారు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం చేసింది కదా, దాన్ని ఇప్పుడు చేయమంటున్నారు అని ఎవరైనా అనొచ్చు. బ్రిటిష్ వాళ్ళు రైల్వేలు పెట్టారు, ఇప్పుడు రైల్వేలను విస్తరించని అనడం లేదా? అందువల్ల పర్పస్ వేరు. ఆ రోజు బ్రిటన్ రైల్వేలను ఎందుకు పెట్టింది? ఆ రోజు బ్రిటన్ రైల్వేలను పెట్టింది భారతదేశం నుంచి రా మెటీరియల్ను, ముడి పదార్థాలని తరలించడానికి పెట్టింది. ఆ ముడి పదార్థాలను బ్రిటన్కు తీసుకెళ్ళి ఆ ఫినిష్డ్ గూడ్స్ను మళ్ళీ ఇండియన్ మార్కెట్లో వేయడానికి ఒక కొలోనియల్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్లో భాగంగా చేసింది. అదే రైల్వేలను ఇప్పుడు మనం దేశ ఆర్థికాభివృద్ధికి రైల్ కనెక్టివిటీ కావాలని అంటున్నాం. పర్పస్లు మారిపోతాయి, విషయం ఒకటే కావచ్చు. అందువల్ల ఇది బ్రిటిష్ ఇండియా సాంప్రదాయం, ఇండిపెండెంట్ ఇండియా సాంప్రదాయం కాదు. ఇది విభజించు పాలించు కొరకు పెట్టిన ఆలోచన. ఇప్పుడు అది కాదు అని వాస్తవానికి ఇప్పటి రాజకీయ నాయకత్వం ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు వీరు విభజించి పాలిస్తున్నారు, వీళ్ళేమీ ఐక్యం చేసి పాలించడం లేదు. ఇక 1881 నుంచి 1941 వరకు సెన్సస్లో భాగంగా, జనగణనంలో భాగంగా కులగణనం జరిగింది. అయితే 1941 సెన్సస్ను ట్యాబ్లెట్ చేయలేదు సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం కారణాన. అందువల్ల మన దేశంలో కులాల జనాభా లెక్కలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నవి. దేశవ్యాప్తంగా ఉన్నది 1931 లెక్కలే. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ వ్యూహాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా వెనుకబడిన తరగతి, మళ్ళీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు లెక్కింపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. నేను అది కూడా చెప్తాను. ఈ వెనుకబడిన వర్గాల కులాలు లేదా ఇతర కులాల లెక్కలు ఇప్పుడు మనం వేసుకుంటున్న అంచనాల 1931 జనాభా లెక్కల ఆధారంగా. విచిత్రం ఏంటంటే మండల్ కమిషన్ భారతదేశంలో వెనుకబడిన వర్గాల సాధికారికతకు ఒక చరిత్ర సృష్టించిన మండల్ కమిషన్ భారతదేశంలో 52% మంది వెనుకబడిన వర్గాల వారు ఉన్నారని అంచనా వేసింది. 52% అని. ఆ అంచనా దేని ఆధారంగా వేసింది? ఆ అంచనా కూడా 1931 లెక్కల ఆధారంగానే వేసింది. అంటే భారతదేశంలో సుమారు 90 ఏళ్ళ తర్వాత, సో 90 ఇయర్స్ తర్వాత కూడా మనము 90 ఏళ్ళ కిందటి లెక్కల ఆధారంగా విధానాలను రూపొందించుకుంటున్నాం, నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇక 1951 నుంచి ఈ జనగణనం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే లెక్కలేస్తూ వచ్చారు, ఇతర కులాలను లెక్కించలేదు. కానీ భారతదేశంలో జరగలేదా ఈ లెక్కలు? సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం, అంటే భారతదేశంలో జనగణనం జనాభా లెక్కల చట్టం ఆధారంగా జరుగుతుంది. ఎందుకంటే
ప్రభుత్వం ఒక డేటాను సేకరించేటప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అందుకొరకు దాని కొరకు ఒక ప్రత్యేక చట్టమే ఉంది. 1948లో సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 అని. ఆ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 చట్టంలో కులాన్ని లెక్కించాలని లేదు. కానీ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 పార్లమెంట్ చట్టం కనుక భారతదేశంలో జనగణన జరిపే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనగణనం జనాభా లెక్కలు జరపరాదు. ఇది భారత రాజ్యాంగం, భారతదేశ చట్టాలు అనుమతించవు. కానీ వివిధ అభివృద్ధి, సామాజిక, ఆర్థిక విధానాల రూపకల్పనకు టు ఫార్ములేట్ ద సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీస్ స్టేట్ గవర్నమెంట్స్ కెన్ కండక్ట్ దేర్ ఓన్ సర్వేస్. అంటే జనగణనానికి సర్వేలకు తేడా ఉంది. జనగణనమేమో టోటల్ యూనివర్స్, రీసెర్చ్ మెథడాలజీ భాషలో చెప్పాలంటే యూనివర్స్ శాంపుల్ అంటాం. యూనివర్స్ అంటే మొత్తం, శాంపుల్ అంటే ఆ మొత్తంలో కొద్ది భాగం తీసుకొని ఆ కొద్ది భాగం క్యారెక్టరిస్టిక్స్ను స్టడీ చేసి మొత్తం యూనివర్స్కు సంబంధించిన అంచనాలకు రావడాన్ని సర్వే రీసెర్చ్ అంటారు. అంటే వీ స్టడీ ఎ శాంపుల్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ కమ్ టు జనరల్ కంక్లూజన్స్ అబౌట్ ద టోటల్ యూనివర్స్. దీన్ని రీసెర్చ్ మెథడాలజీలో పాపులేషన్ వ్యాలిడిటీ అంటారు. అయితే ఇది ఎలా చేయాలి శాంప్లింగ్ అనేది, ఇది సైంటిఫిక్గా ఎలా చేయాలి? ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, ఇలా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. కానీ జనాభా లెక్కలోమో మొత్తం జనాభాను లెక్కిస్తారు, ఎవరిని వదలరు. శాంపుల్ ఏమో జనాభా లెక్కలకు కాదు. ఇప్పుడు నేషనల్ శాంపుల్ సర్వే కానీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ, అలాగే మీకు సిచ్యువేషనల్ అసెస్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ కానీ, భారతదేశంలో 2008లో వచ్చిన కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చట్టం, గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా సమాచారాన్ని సేకరించుకోవచ్చు. అందుకే జనగణనం జరపరాదు రాష్ట్రాలు, కానీ సర్వేలు జరిపి అంచనాలకు రావచ్చు. 1968లోనే 1968లోనే కేరళలోని ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం దేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి కులాల లెక్కలు తీసింది. అది కూడా సర్వే కాదు, మొత్తం జనాభాలో ఉన్నటువంటి కులాలను స్టడీ చేసింది. ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటి అని. కారణం ఆ రోజు ప్యాటర్న్ ఆఫ్ రిజర్వేషన్స్ డిసైడ్ చేయడానికి, తమ సామాజిక ఆర్థిక విధానాలు సోషియో ఎకనామిక్ పాలసీస్ని డిసైడ్ చేయడానికి ఆ రోజు 1968లో కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం లెక్కలు జరిపింది. తర్వాత 2010లో భారత పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది, కుల గణనం కూడా జరపాలని. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ ఏకగ్రీవ తీర్మానానికి కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఏకీభవించాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తూ దీనికి మేము వ్యతిరేకము, 2021లో జనాభా లెక్కలు జరపాల్సి ఉండే. దానికి ముందు సుప్రీంకోర్టులో ఇంతకుముందు చెప్పినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం కేసు వేస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి జనగణనం కావాలి అని అడిగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండి జరపకూడదు అని అఫిడవిట్ వేసింది. సో ఈ 2011లో మొదటిసారి దేశ చరిత్రలో జాతీయ స్థాయిలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ నిర్వహించారు. అయితే మీరు అనొచ్చు, మరి సెన్సస్ యాక్ట్లో ఇది లేదు కదా, ఎలా జరిపారని. కారణం దాన్ని ఆ 2011 సోషియో ఎకనామిక్ సెన్సెస్ను జనాభా లెక్కల చట్టం ప్రకారం జరపలేదు. సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం జరపలేదు. సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారము జరిపే జనాభా లెక్కలు రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒక ఇండిపెండెంట్ ఎక్సర్సైజ్. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ మాత్రం కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఆ డేటా బయటికి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము విడుదల చేయలేదు, తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము విడుదల చేయలేదు. ఆ తర్వాత కర్ణాటకలో
రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిపింది. ఇటీవల 2023లో బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా కులగణన జరిపింది. సో ఇది హిస్టరీ ఆఫ్ కాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. అందువల్ల నేను మీకు ఉదాహరణలతో సహా చెప్పింది. ఇది ప్రపంచంలో కొత్త కాదు, ఈ డిమాండ్ దేశానికి కొత్త కాదు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన ఆధునిక దేశంలో కూడా రేస్, అక్కడ కులం లేదు కనుక రేసు లెక్కిస్తారు. జర్మనీ లాంటి దేశంలో ఈ రేస్ లెక్కలేరు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైన విధానం ఉంది. జర్మనీలో రేసులు లెక్కించకపోతే అక్కడున్న జర్మన్ బ్లాక్స్ మాకు నష్టం జరుగుతుంది అని భావించి వారు ప్రైవేటుగా సొంత సెన్సస్కి ఆదేశించుకున్నారు. అంటే దాన్నే ఫ్రోజన్ సెన్సస్ అంటారు జర్మనీలో. ఈ ఫ్రోజన్ సెన్సస్ గణాంకాల ప్రకారం జర్మనీలో బ్లాక్స్ ఆర్ హైలీ డిస్క్రిమినేటెడ్, వివక్షకు గురవుతున్నవారు. అందుకే ఎప్పుడు కూడా పీటర్ డ్రక్కర్ అనే ఆస్ట్రియన్ అమెరికన్ అకాడమిషియన్ ఓ మాట అంటాడు, వన్ హూ గెట్స్ కౌంటెడ్ ఇస్ వన్ హూ గెట్స్ మేనేజ్డ్ అంటాడు. వన్ హూ గెట్స్ కౌంటెడ్ ఈజ్ గెట్స్ మేనేజ్డ్. అంటే ఎవరి లెక్కలైతే వేస్తామో వారినే మనము పాలించగలము అంటాడు. సరిగా నిర్వహించగలంటే పాలించాలంటే. మీకు రోమన్ పొలిటీషియన్ అండ్ ప్రాసిక్యూటర్ ఒకతను క్యూ బోనో అనే ఒక కాన్సెప్ట్ ప్రవేశపెడతాడు. ఇది లాటిన్ వర్డ్ క్యూ బోనో అంటే హూ బెనిఫిట్స్. ఇది ఆ తర్వాత ఒక పొలిటికల్ థియరీగా సామాజిక శాస్త్రంలో వచ్చేసింది. అంటే ఏదైనా మనం ఒక పని చేసే ముందు, ఒక అంశాన్ని విశ్లేషించే ముందు ఈ క్యూ బోనో కాన్సెప్ట్ను ఆధారంగా తీసుకుంటాం. వాస్తవంగా ఇది మొదలైనప్పుడు నేరాలను, సస్పెక్టెడ్ క్రైమ్స్ను అంచనా వేయడానికి మొదలైన తర్వాత ఇది సార్వత్రికంగా ఇతరత్ర కూడా యూజ్ చేయడం మొదలైంది. ముఖ్యంగా సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ కొరకు పాలసీస్ను రూపొందించడంలో కూడా ఈ క్యూ బోనో అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నారు. నేను టీవీలో విశ్లేషించిన, యూట్యూబ్లో మాట్లాడిన, ఇలాంటి పబ్లిక్ లెక్చర్స్ ఇచ్చిన ఈ క్యూ బోనో కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతుంటారు. అంటే హూ బెనిఫిట్స్. దాంతో నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే హూ రెసిస్ట్, ఎవరికి లాభము, ఎవరు ప్రతిఘటిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరి ప్రయోజనాల కొరకు ఒక పని జరగాలి, దాన్ని అడ్డుకుంటున్న వారి ప్రయోజనాలు ఏమిటి అని. అందువల్ల మనం ఒక పాలసీని విశ్లేషించాలన్నా, ఒక విధానాన్ని కానీ దేన్నైనా పరిణామాన్ని విశ్లేషించాలన్నా ఈ క్యూ బోనో అనేది ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సస్ అనే అంశానికి ఈ క్యూ బోనో థియరీని అప్లై చేసి చూద్దాం. ముందుగా వై నాట్ కాస్ట్ సెన్సస్ అంటున్న వారి వాదనలు చూద్దాం. తర్వాత వై కాస్ట్ సెన్సస్ అన్న వాదనలకు సమాధానం చెప్తాం. వై నాట్ కాస్ట్ సెన్సస్ అనేవారు ఫస్ట్గా రైజ్ చేస్తున్న అంశం ఏంటంటే భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి, సబ్ కాస్ట్ ఉన్నాయి, సర్నేమ్స్ ఉన్నాయి, వంశాలు క్లాన్స్ ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేరుంటుంది, ప్రాంతం బట్టి కూడా పేరుంటుంది. కొన్ని కులాలకు అధికారిక లెక్కల్లో కూడా పేరుండదు. మన దేశంలో కొన్ని కులాల పేర్లు అధికారిక లెక్కల్లో కూడా ఉండవు. నోబడి నోస్ వాట్ ఈస్ దట్ కాస్ట్. లాంగ్వేజెస్, డైలెక్ట్స్ కూడా ఉన్నాయి. నేను ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలోని ఒక ఎదులాపురం అనే గ్రామం నుంచి వచ్చాడు. అక్కడ డామినెంట్ ఓబీసీ కాస్ట్ ఏంటంటే బారా. నాకు చాలా ఏళ్ళ క్రితం నన్ను అడిగారు, సార్ మా కాస్ట్ ఎక్కడ లేదు అంటే తీస్తే దానికి నియరెస్ట్ ఆరా అని దొరికిందంటే దాన్నే బారా అనండి అన్నాం ఏమనలేక. వాళ్ళ భాష కూడా బారా భాష అంటారు. అదేం భాష అంటే తెలుగు కాదు, మరాఠీ కాదు, రెండు మిక్స్డ్ అది. ఎందుకంటే అది మహారాష్ట్రకు ఈ బారా అనే భాష మాట్లాడే బారా కులస్తులు ఆదిలాబాద్, సిరివంచ, మహారాష్ట్ర సిరివంచ, బలార్ష ఈ ప్రాంతాల్లోనే ఉంటారు, ఇంకెక్కడ ఉండరు ఆ కాస్ట్. సో ఇలాంటి ఒక విచిత్రమైన వైవిధ్యభరితమైన సమాజం మనది.
ఎలా చేయగలరు? లెక్కలు తీయడం చాలా ఇంపాసిబుల్. ఈవెన్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం అదే వాదన చేసింది. 2011లో జరిగిన సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ను ఉదాహరణగా కూడా చెప్తున్నారు. మీకు దీని లెక్కలు కూడా ఇద్దాం. మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రిటిష్ ఇండియాలో 1931లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 4000 పైచిలకు కులాలు ఉన్నాయి. 4147 కాస్ట్. 4147 సబ్జెక్ట్ టు కరెక్షన్, లిటిల్ ఓవర్ 4000 అయితే అక్యురేట్. సో కానీ 2011లో జరిపిన సోషియో ఎకనామిక్ సర్వేలో 46 లక్షల కులాలు ఉన్నట్టు తేలింది. 46 lakh కాస్ట్. ఒక్క మహారాష్ట్ర తీసుకుంటే అక్కడ 494, సుమారు 500 రఫ్గా కాస్ట్లుంటే సర్వే ప్రకారం 4,28,600 కులాలు తేలినాయి. ఎట్లా తేలినాయి అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక కులం ఉంది, బ్రాహ్మణ అని కులం ఉంది. ఒకరు కరణం అని చెప్పచ్చు, ఒకరు నియోగి అని చెప్పచ్చు. ఐ థింక్ నియోగిలో బ్రాహ్మణ అనుకుంటా. ఒకరు ఆరాధ్య అనొచ్చు, ఆరాధ్య బ్రాహ్మణులు అంటారు. నమ్మూద్రి బ్రాహ్మణులు, ఇది హయ్యెస్ట్ ఆర్డర్లో, బ్రాహ్మణికల్ ఆర్డర్లో. సో ఇన్ని రకాల ఒకే కులం ఉంది. బనియా కాస్ట్ ఉంది, బనియా అనొచ్చు, తెలుగులో కోమటి అనొచ్చు, ఆర్య వైశ్య అనొచ్చు, వైశ్య అనొచ్చు. ఇప్పుడు ఆ ఎన్యూమరేటర్ సోషాలజిస్ట్ కాదు, ఆంథ్రపాలజిస్ట్ కాదు. సో ఈ కులాలన్నీ ఒకటే అని తెలవటానికి రెడ్డి కొండ ప్రిఫిక్స్ అయితే కొండరెడ్డి అవుతుంది, కాపు కొండ కాపు, వెలుమ కొప్పుల వెలుమ. మీకు రెడ్డి అప్పర్ కాస్ట్, కొండరెడ్డి ట్రైబు. సో ఇలా భారతీయ సమాజంలో ఉన్న లెక్కలివి. సో కేంద్ర ప్రభుత్వ వాదన, కాస్ట్ సెన్సస్ వ్యతిరేకించే వారి వాదన ఏంటంటే, ఇప్పుడు దీన్ని ఎలా టాబ్లెట్ చేస్తాం, ఈ 46 లక్షల కాస్ట్ల సంగతి ఏంటి అని. ఈ మహారాష్ట్ర అనుభవం చెప్పాను, నేను ఆల్ ఇండియా పిక్చర్ చెప్పాను. దీనికి 2023 బీహార్ కాస్ట్ సెన్సస్ ఆన్సర్ చెప్పింది సింపుల్గా. ఏం చేశారు వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం బీహార్లో ఉన్న కులాలన్నింటినీ బ్రాడ్గా కేటగరైజ్ చేసి 214 కులాలుగా వర్గీకరించారు. లార్జర్ కాస్ట్ అంటే ఉదాహరణకు కరణం, నియోగి, ఆరాధ్య, నువ్వు ఏదన్నా ఉండే బ్రాహ్మణ అని కాస్ట్.